హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్టుడు తర్మ. ఈరోజు మనం సొగస్టుడు తర్మలో వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకు వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో పట్టు శారీస్ అలాగే ఫ్యాన్సీ డిజైనర్ శారీస్లో వెరైటీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. వనస్థలిపురం గీతాకృష్ణలో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు సైదుల్ గారు ఉన్నారు. హలో సైదుల్ గారు, ఈ రోజు మనం పట్టు శారీస్ అలాగే ఫ్యాన్సీ శారీస్ చూద్దాం. పట్టు ఫ్యాన్సీ డిజైనర్ శారీస్. మరి ఫస్ట్ ఏ వెరైటీ చూపిస్తారు? పట్టు శారీస్. పట్టు. ఓకే. ఇది కనకదార పట్టు. ఇది శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వస్తుందండి. అవునండి. ఓకే. ఇది ప్యూర్ సిల్క్ మార్క్ ఉన్నటువంటి శారీ అండి, అంటే ప్యూర్ జరీ యూస్ చేస్తారు దీంట్లో. శారీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా కల్నేత బ్యాక్గ్రౌండ్తోనే ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే రెడ్ కలర్ ఎక్కువ కనిపిస్తుంది, లోపల మనకి గ్రీన్ కలర్ థ్రెడ్ కూడా మిక్స్ ఉంటుంది కల్నేతలో. దానిపైన మనకి స్ప్రే టిష్యూ బ్యాక్గ్రౌండ్తో గ్రీన్ కలర్ అలాగే ఎల్లో కలర్ కాంబినేషన్తో ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసి అవుట్లైన్ అంతా కూడా మనకి రెడ్ కలర్ తీసుకున్నారు. దీనికి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో ఎల్లో, లోపల ఎల్లో బ్యాక్గ్రౌండ్, ఇక్కడ గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్, ఇట్లా మనకి వేరియేషన్ చూపించి చిన్న చిన్న ఫ్లవర్స్ని సపరేట్గా ఇచ్చారనమాట. టూ సైడ్స్ ఎడ్జెస్ చూసినట్లయితే ఆర్టిన్ షేప్ తీసుకుని చుట్టూ కూడా మనకి అవుట్లైన్ అంతా కూడా చిన్న చిన్న మ్యాంగోస్ని ఇచ్చారు. మొత్తం 1 మీటర్ ఫుల్ పళ్ళు ఇచ్చారు కంచిపట్టు కాబట్టి. సారీ బోర్డర్స్ చూసినట్లయితే పైన ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్, అంటే ఇక్కడ కూడా మనకి కల్నేత బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు, ఎల్లో అండ్ రెడ్ కలర్. దానిపైన మనకి 2 వేరియేషన్స్తో జరీతో బోర్డర్ ఇచ్చారు. ఒక బోర్డర్ చూసినట్లయితే చిన్న చిన్న మ్యాంగోస్తో ఉంటుంది, ఇంకొక బోర్డర్ చూసినట్లయితే మనకి చిన్న చిన్న డైమండ్స్తో ఇచ్చారు. సేమ్ బోర్డర్ కింద కూడా కంటిన్యూ చేస్తారు, కాకపోతే ఈ 2 బోర్డర్స్ మధ్యలో మనకి పైతానీ స్టైల్లో ఉన్నటువంటి మ్యాంగో డిజైనర్ బోర్డర్ అనేది యాడ్ చేశారనమాట. మిడిల్ పార్ట్ మొత్తం కూడా రెడిష్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన గ్రీన్ కలర్తో మ్యాంగో డిజైన్, ఎల్లో కలర్తో లీఫ్ వర్క్ ఇచ్చారు. అది కూడా మనకి స్ప్రే టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారనమాట, ప్లెయిన్ థ్రెడ్ వర్క్ కాకుండా షైనింగ్ ఉండేటట్టుగా. ఇది బోర్డర్, సెకండ్ బోర్డర్. శారీ మొత్తం కూడా పళ్ళులో చిన్న చిన్న ఫ్లవర్స్ ఎలా అయితే వచ్చాయో ఇక్కడ కూడా మనకి స్మాల్ టైప్లో ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ మనకి కొంచెం మెరూనిష్ కలర్ కాంబినేషన్, ఇక్కడ మనకి ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్, ఎల్లో అండ్ రెడ్ పైన గ్రీన్ కలర్ ఫ్లవర్, మెరూన్ కలర్ కాంబినేషన్ పైన మనకి ఎల్లో కలర్ ఫ్లవర్, మధ్యలో గ్రీన్ కలర్ అండ్ ఎల్లో కలర్ క్రీపర్స్ యాడ్ చేస్తూ టోటల్ శారీ అంతా కూడా డిఫరెంట్గా ఇచ్చారు. మనం ఇంకా వర్క్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఫుల్ షైనింగ్ ఉంటుంది. బ్లౌజ్ డిజైనరీ బ్లౌజ్ అండి ఇది. ఓకే. రెడ్ అండ్ గ్రీన్ కలర్ కల్నీతలో మనకి చిన్న చిన్న డైమండ్స్ లాగా ఉండే విధంగా సెల్ఫ్ కలర్ థ్రెడ్ వర్క్, అలాగే పైన మనకి సేమ్ బోర్డర్ అండి. 2 డిజైన్స్తో ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. కింద ఆ బోర్డర్తో పాటు కొంచెం మిడిల్లో మాత్రం మనకి చేంజ్ ఉంటుంది. మనకి శారీలో ఏంటంటే ఈ మ్యాంగో డిజైన్కి లీఫ్ వర్క్ కూడా యాడ్ చేశారు కదా, 2 కలర్స్ వేరియేషన్తో ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కనిపించే విధంగా మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చారు బ్లౌజ్ పార్ట్లో. ఈ శారీ కాస్ట్ 18,300 అండి. 18,300 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ ఏమన్నా ఉందండి? 50% డిస్కౌంట్ వస్తుంది. అంటే కంచిపట్టు మీద, కంచిపట్టు పైన మనకి 50% డిస్కౌంట్ ఉంది. మిగిలిన ఉప్పాడ శారీస్ మీద 40% డిస్కౌంట్ వస్తుంది. ఉప్పాడ శారీస్ మీద 40% డిస్కౌంట్. మిగిలిన అంటే ఫ్యాన్సీ శారీస్ 10+15 ఉందండి ఇది. అంటే టోటల్గా మనకి ప్యూర్ కంచిపట్టు శారీస్ మీద 50% డిస్కౌంట్, ఉప్పాడ టైప్ ఆఫ్ శారీస్ మీద 40% డిస్కౌంట్. ఈ షోరూంలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ శారీస్ మీద మనకి అంటే హాఫ్ శారీస్ కానీ లేదు అంటే ఫాలింగ్ మెటీరియల్ డిజైనర్ శారీస్ పైన కానీ 10% నుంచి 15% డిస్కౌంట్ అనేది ఉంది. ఎప్పటి వరకు అండి? అది కొద్ది రోజులు మాత్రమే అండి. అంటే టైం అనేది ఇంత టైం పీరియడ్ అని లేదు, కానీ అతి కొద్ది రోజులు మాత్రమే ఈ ఆఫర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. ఇది పరిణయ పట్టు అండి. ఇది కంచిలో పరిణయ పట్టు. కంచి పట్టులోనే మనకి పరిణయ పట్టు. ఇది బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ మిక్స్ ఉంటుంది. ఫుల్ 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. శారీ బ్యాక్గ్రౌండ్ అలాగే మనకి పళ్ళు బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఒకటే కలర్ కాంబినేషన్ ఉంటుంది. మనకి లైన్స్ వైజ్గా తెలిసే విధంగా ఇట్లా జిగ్జాగ్ అవుట్ లైన్ తీసుకుంటూ మనకి మ్యాంగో డిజైన్ వచ్చింది. మధ్యలో ఒక 5-6 లైన్స్ మనకి ఇదే బోర్డర్ కంటిన్యూ చేశారు. అలాగే ఎడ్జ్లో బోర్డర్స్ చూసినట్లయితే జిగ్జాగ్ లైన్స్, చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్, మళ్ళీ చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్, కొంచెం అంటే ఫ్లవర్ డిజైన్లోనే షేప్లో మనకి వేరియేషన్ ఉంటుంది. టోటల్ 1 మీటర్ పళ్ళు ఉంటుంది కంచిపట్టు శారీ కాబట్టి. రెండు వైపులా కూడా మనకి సేమ్ బోర్డర్స్ ఇచ్చారు. చుట్టూ అటు ఇటు క్రీపర్ పార్ట్, మధ్యలో మనకి బ్లాక్స్ వైజ్గా ఇక్కడ మనకి కొంచెం బ్రాడ్గా వేవ్స్ లైన్ ఉంటుంది. ఇక్కడ మనకి సన్నటి లైన్స్ ఇచ్చారనమాట, అంటే మిడిల్ పార్ట్ మొత్తం కూడా బ్లాక్స్ లాగా తీసుకున్నారు. ఎడ్జెస్లో మొత్తం కూడా క్రీపర్ పార్ట్ ఇచ్చారు. ఈ శారీకి 2 సైడ్స్ మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. అలాగే శారీ బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే బ్లూ అండ్ గ్రీన్ కలర్ కల్నేత బ్యాక్గ్రౌండ్తో అంటే స్ప్రే టిష్యూ తీసుకున్నారు. అంటే జరీ కూడా మనకి మిక్స్ ఉంటుంది, షైనింగ్ ఉంటుంది. దాని చుట్టూ అవుట్లైన్ అంతా ఈ బుటీ ఏదైతే ఉందో అవుట్లైన్ అంతా కూడా లీఫ్ వర్క్ ఇచ్చారు. ఆ లీఫ్ వర్క్ అవుట్లైన్ మళ్ళీ గ్రీన్ కలర్ ఉంటుంది. లోపల ఫిల్లింగ్ మొత్తం కూడా బ్లూ కలర్ ఉంటుంది. లోపల మళ్ళీ చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చేసరికి గోల్డ్ కలర్. తక్కువ మనం గోల్డ్ పెట్టినా కూడా బ్యూటిఫుల్ లుక్ ఉండే విధంగా మనకి శారీ అనేది డిజైన్ చేశారు. డిజైనరీ బ్లౌజ్ వస్తుందండి, సెల్ఫ్ డిజైన్. ఓకే. సేమ్ కలర్
గ్రీన్ అండ్ బ్లూ మిక్స్ కలర్ ఉంటుంది. దానికి ఏంటంటే మనకి చిన్న చిన్న బుటీస్ని సెల్ఫ్ కలర్ కాంబినేషన్, ఇక్కడ లోపల గ్రీన్ కలర్ కనిపిస్తుంది, ఇంకో దాంట్లో బ్లూ కలర్ కనిపించే విధంగా ఇచ్చారు. అలాగే త్రూ అవుట్ శారీ అంతా కూడా 2 సైడ్స్ బోర్డర్ ఏదైతే ఇచ్చారో అదే బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో 2 సైడ్స్ కంటిన్యూ చేశారు. బ్యాక్ నెక్ పార్ట్లో అలాగే హ్యాండ్స్లో డిజైన్ చేసుకునే విధంగా. ఈ శారీ కాస్ట్ 23,335 అండి. 23,335 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. దీనిపైన మనకి 50% కంచిపట్టు కావాలి. ఓకే, నెక్స్ట్ ఇంకొకసారి. ఓకే, ఇది ఉప్పాడలో జామ్దాని పట్టు. ఉప్పాడలో జామ్దాని పట్టు థ్రెడ్ వర్క్ వచ్చింది. థ్రెడ్ వర్క్ అండి ఇది. పళ్ళు చూసినట్లయితే మనకి మజంటా పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చేసి 2D స్టైల్లో మనకి డిజైన్ అనేది క్రియేట్ చేశారు. ఇక్కడంతా కూడా మనకి 1 బ్లాక్ మొత్తం బంచెస్ లాగా ఉంటుంది. ఆ బంచెస్లో కూడా మనకి 2 డిజైన్స్ ఇచ్చారు. ఒకటి టోటల్గా మ్యాంగో డిజైన్, ఒకటేమో మనకి ట్రీ టైప్లో ఉంటుంది. ఈ ట్రీలో కూడా మనకి తీసుకున్నటువంటి లీవ్స్ ఏవైతే ఉన్నాయో ఎల్లో కలర్ అంటే మస్టర్డ్ ఎల్లో కలర్ అండ్ బ్లూ కలర్, ఇక్కడ కూడా మనకి సేమ్ మస్టర్డ్ ఎల్లో అండ్ బ్లూ కలర్తో డిజైన్ చేశారు. ఇంకొక బ్లాక్ తీసుకున్నట్లయితే మనకి సిల్వర్ జరీతో పాటు ఎల్లో అండ్ బ్లూ కలర్తో డాట్స్ లాగా ఇచ్చారు. ఎడ్జ్లో మనకి గోల్డ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్తో యారో మార్క్ లాగా అంటే జిగ్జాగ్ లైన్ తీసుకున్నారు. శారీ మొత్తం పైన మనకి కడ్డీ బోర్డరే కానీ హెవీగా కనిపించే విధంగా ఇచ్చారు. 1 సైడ్ ఎడ్జ్లో మాత్రమే మనకి మొత్తం ఇట్లా జిగ్జాగ్ లాగా బాక్సెస్ టైప్లో కనిపించే విధంగా పళ్ళు కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్తో ఓన్లీ థ్రెడ్ వర్క్ కనిపిస్తుంది. సేమ్ బోర్డర్ ఇక్కడ ఏదైతే బోర్డర్ చూస్తున్నామో పైన షోల్డర్ పార్ట్లో ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. షోల్డర్ పార్ట్ చూసినట్లయితే ఫుల్ 1 మీటర్ పోను, తర్వాత మిగిలిన పార్ట్ అంతా కూడా షోల్డర్ పార్ట్ బ్లాక్స్ వైజ్గా డివైడ్ చేస్తారు. ఒకటి వచ్చేసి మనకి ప్లెయిన్ ఉంటుంది, ఇంకొక పార్ట్ వచ్చేసి మనకి టోటల్గా చిన్న చిన్న డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్. మజంటా పింక్ కలర్ అంటే ఆల్రెడీ బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి మజంటా పింక్ కలర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్లో మనకి మ్యాంగో డిజైన్ కనిపిస్తుంది. ఈ మ్యాంగో డిజైన్ ఒకటి మొత్తం గోల్డ్ కలర్, ఇంకొకటి టోటల్గా మనకి సిల్వర్ కలర్. ఇట్లా మ్యాంగో బంచెస్తో ఓన్లీ 2.5 మీటర్స్ మాత్రమే ఉంటుంది. 2.5 మీటర్స్ తర్వాత కుచిళ్ళ పార్ట్ అంతా కూడా టోటల్గా మ్యాంగో డిజైన్ మిస్ చేసి ఫుల్ డ్రాప్ డిజైన్ ఇచ్చారు. మరి ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. టోటల్ ప్లెయిన్ అండి, ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది 2 సైడ్. పళ్ళు కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. మొత్తం మిడిల్ పార్ట్ మొత్తం ప్లెయిన్ ఉంటుంది. 2 సైడ్స్ కూడా సారీలో ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ని కామన్గా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ 15,890 అండి. ఇది 15,890 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. దీనిపైన ఎంత డిస్కౌంట్? 40% డిస్కౌంట్ వస్తుంది. ఈ సారీ పైన మనకి 40% డిస్కౌంట్ ఉంది. వనస్థలిపురం గీతాకృష్ణలో మరికొన్ని డిజైనర్ శారీస్ చూసే ముందు సొగస్టుడు తర్మాలో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు సొగస్టుడు తర్మా. నెక్స్ట్ ఏ సారీ? లైట్ వెయిట్ ఫ్యాన్సీ అండి. లైట్ వెయిట్ లో ఫ్యాన్సీ సారీ. ఓకే, బ్లాక్ కలర్ సారీ అండి. మొత్తం మనకి నెట్టెడ్ టైప్ లో ఉంది కానీ నెట్టెడ్ మెటీరియల్ కాదు, ఇది కొంచెం డిఫరెంట్ మెటీరియల్. అంటే చూడడానికి మాత్రం మనకి నెట్టెడ్ మెటీరియల్ లాంగ్ నుంచి చూడడానికి అలా కనిపిస్తుంది. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు అంతా కూడా ఒక లేయర్ లాగా బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన ఒక లేయర్ లాగా సన్నటి లైన్స్ లాగా తెలిసే విధంగా మనకి పింక్ కలర్ తీసుకున్నారు. చుట్టూ బ్లాక్ కలర్ నెట్టెడ్ మెటీరియల్ వదిలేశారు. తర్వాత మళ్ళీ ఒక బోర్డర్ లాగా ఇచ్చారు. అలాగే శారీ బోర్డర్స్ చూసినట్లయితే మనకి గ్రీన్ కలర్తో చిన్న గోట్ వర్క్, తర్వాత మనకి పళ్ళులో సన్నటి లైన్స్ లాగా ఏదైతే మనకి పళ్ళు మొత్తం ఫిల్ చేశారో అదే టైప్లో మనకి బోర్డర్ అనేది క్రియేట్ చేశారు. ఈ శారీకి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ ఉంటుంది. ఈ మిడిల్ పార్ట్లో ఏదైతే ఉందో డిజైన్ అనేది ఇది మనకి బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన బ్రైట్గా కనిపించే విధంగా డిజైన్ చేశారు. అది కూడా మల్టీ కలర్ కాంబినేషన్ ఉంటుంది. వెల్వెట్ టైప్ ఆఫ్ మెటీరియల్లోనే కట్ వర్క్ స్టైల్లో ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. పింక్ అండ్ ఎల్లో కలర్. క్రీపర్ పార్ట్ మొత్తం కూడా మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్. ఇక్కడ చూసినట్లయితే పింక్ అండ్ గ్రీన్ కలర్, ఇక్కడ ఎల్లో కలర్ ఉంది కదా, ఎల్లో ప్లేస్లో మనకి గ్రీన్ కలర్ వచ్చింది. మిగిలిన క్రీపర్ పార్ట్ సేమ్ ఉంటుంది. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ అంటే లైన్స్ వస్తుందండి. ఇది బ్లాక్ కలర్ నెట్టెడ్ మెటీరియల్ పైన బోర్డర్లో అలాగే పళ్ళులో ఏ కలర్ అయితే తీసుకున్నారో అదే కలర్, కాకపోతే కొంచెం గ్యాప్స్ లాగా లైన్స్ లాగా ఇచ్చారనమాట. దగ్గర లైన్స్ కాకుండా మనకి కొంచెం గ్యాప్స్ మెయింటైన్ చేశారు. అలాగే శారీలో బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ని యాజ్ ఇట్ ఈస్గా మనకి హ్యాండ్స్ పార్ట్లో ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 5,440 అండి. ఇది
5440 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ ప్యూర్ షిఫాన్ అండి ఇది. ప్యూర్ షిఫాన్ Chiffon లో మెటీరియల్, work లైట్ saree. బేబీ పింక్ కలర్, మొత్తం థ్రెడ్ వర్క్. ఓకే, షిఫాన్ మెటీరియల్. ఇప్పుడు ప్యూర్ షిఫాన్ అంతా కూడా లైట్ వెయిట్లోనే వస్తుందండి. అదటు మనకి కలర్ కూడా మంచి కలర్ ఇచ్చారు, బేబీ పింక్ కలర్ కాంబినేషన్. దాని మీద టోటల్గా థ్రెడ్ వర్క్ ఉంటుంది. ఫస్ట్ మనం శారీలో ఉన్నటువంటి బోర్డర్స్ చూద్దాం. ఈ బోర్డర్స్ చూసినట్లయితే కాంట్రాస్ట్ బోర్డర్స్, గోల్డ్ కలర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా ఎప్పుడు మనకి కడ్డీ స్టైల్లో లోపలంతా కూడా సాఫ్ట్ ఫిల్లింగ్ ఉంటుంది కదా. ఇది అలా కాకుండా మనకి ఏంటంటే మొత్తం కూడా స్ప్రింగ్ వర్క్ అంటారు కదా, ఆ స్ప్రింగ్ వర్క్ టైప్లో లాంగ్ నుంచి మనకి కనిపిస్తుంది. అటు ఇటు కూడా మనకి గోట్ వర్క్ అంతా గోల్డ్ కలరే ఇచ్చారు, వేరే కలర్ ఇవ్వకుండా. 3 సైడ్స్ కూడా కామన్గా ఇదే బోర్డర్ కంటిన్యూ చేశారు ఈ శారీకి. అలాగే మిడిల్ పార్ట్ మొత్తం కూడా ప్యూర్ షిఫాన్ మెటీరియల్, బేబీ పింక్ కలర్. పైన షోల్డర్ పార్ట్ ఏదైతే ఉందో ఈ షోల్డర్ పార్ట్లో అంతా కూడా మనకి చిన్న చిన్న బూటీస్ని ఇచ్చారు. సేమ్ కలర్ థ్రెడ్ వర్క్తోనే, బేబీ పింక్ కలర్ కాంబినేషన్తో చిన్న చిన్న బూటీస్. దానిపైన మనకి స్టోన్ వర్క్ కూడా యాడ్ చేశారు, సిల్వర్ కలర్. ఈ స్టోన్ వర్క్ నార్మల్గా ఉండే కుందన్ కాకుండా కొంచెం డిజైనర్ కుందన్ ఇచ్చారనమాట. ఇది షోల్డర్ పార్ట్లో ఈ బూటీస్ ఇలా వస్తాయి. సారీ మొత్తం చూద్దాము. టోటల్ వర్క్ వస్తుందండి ఇది. ఎండ్ వరకు కూడా మనకి బోర్డర్. ఓకే, శారీ స్టార్టింగ్ నుంచి కూడా శారీ ఎండ్ వరకు మనకి బిగ్ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు. పైన మాత్రం మనకి బంచెస్ స్టైల్లో ఇచ్చారు, సేమ్ కలర్ థ్రెడ్ వర్క్తోనే. ఇక్కడ మాత్రమే మనకి డిజైన్ అనేది చేంజ్ చేశారనమాట. ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసారు, మధ్యలో మనకి కొంచెం డైమండ్ లుక్ కనిపించే విధంగా ఇచ్చారు. ఈ వేరియేషన్ చూపించడం కోసం మనకి గోల్డ్ కలర్ స్టోన్ వర్క్ తీసుకున్నారు. ఈ శారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. బ్లౌజ్ ఇది రన్నింగ్ బ్లౌజ్ అండి. ఇది మనకు నెక్ పార్ట్, ఇది బ్యాక్ నెక్ పార్ట్. ఓకే, ఆల్రెడీ చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ థ్రెడ్ వర్క్తో ఇచ్చారు. హ్యాండ్స్కి మన ప్యాచ్ వస్తుందండి ఇది. ఓకే, హ్యాండ్స్కి వచ్చేసి సేమ్ బోర్డర్ ఇచ్చారు, సేమ్ బార్డర్. ఈ సారీ కాస్ట్ ఎంత? 3695 అండి. 3695 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. ఫ్యాన్సీ డిజైనర్ సారీస్ మీద మనకి 10% నుంచి 15% డిస్కౌంట్ ఉంది. ఈ డిస్కౌంట్ అనేది కొద్ది రోజులు మాత్రమే. నెక్స్ట్ సారీ ఇది బ్రాసో అండి. ఇది బ్రాసో జూట్ అంటారు, ఇది డిజైనరీ సారీ. మనం బ్రాసో మెటీరియల్ అనగానే ఎప్పుడు ప్లెయిన్ మీద సేమ్ కలర్ డిజైన్ చూస్తుంటాం కదా, ఇది బ్రాసో మెటీరియల్. కాకపోతే మనకి చెక్స్ డిజైన్తో బ్యాక్గ్రౌండ్లో బ్రాసో టైప్ డిజైన్ ఇచ్చారు. ఇది మనకి లంగావని స్టైల్ అండి. ఓకే, లంగావని స్టైల్లో ఉంటుంది. ఇది 2.5 మీటర్స్. ఓకే, ఇక్కడ బ్లాక్ కలర్, క్రీమ్ కలర్ అండ్ మరూన్ కలర్తో బాక్సెస్ టైప్లో ఇచ్చారు. మొత్తం 2.5 మీటర్స్. షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి చెక్స్తోనే వస్తుంది. ఈ బోర్డర్ చూసినట్లయితే బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన మరూన్ కలర్ కాంబినేషన్. ఇక్కడ మరూన్ కలర్ ఇచ్చారు కాబట్టి అదే కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్. దాంట్లో బ్లాక్ కలర్తో మనకి సీక్వెన్స్ వర్క్, పైన గోట్ వర్క్ వచ్చేసరికి మరూన్ కలర్. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 3 సైడ్స్ కూడా కామన్గా కంటిన్యూ చేశారు. ఈ చెక్స్ డిజైన్ బ్యాక్గ్రౌండ్లో కూడా మనకు ఒక డిజైన్ అనేది కనిపిస్తుంది, సెల్ఫ్ డిజైనింగ్ కనిపిస్తుంది. కుచిల పార్ట్లో ఎలా ఇచ్చారో చూద్దాము. ఏ కలర్ తీసుకున్నారు? జార్జెట్ మెటీరియల్, ప్యూర్ జార్జెట్. ఆ జార్జెట్ మెటీరియల్లో డార్క్ బ్లూ కలర్ ఇచ్చారు. ఆ బ్లూ కలర్ పైన మనకి మరూన్ కలర్, అంటే షోల్డర్ పార్ట్లో ఉన్నటువంటి కలర్ కాంబినేషన్ అనేది మిస్ అవ్వకుండా సేమ్ మ్యాచింగ్ ఉండే విధంగా మనకి మరూన్ కలర్తో, అంటే మరూన్ కలర్ ఆల్మోస్ట్ బ్రిక్ కలర్ లాగా కనిపిస్తుంది. బంచెస్ లాగా ఇచ్చారండి. ఇట్లా మొత్తం థ్రెడ్ వర్క్, అలాగే బ్లాక్ కలర్ సీక్వెన్స్ వర్క్ యాడ్ చేశారు. బ్లౌజ్ అండి, బ్లౌజ్ అంటే డిజైన్ వస్తుందండి వర్క్. ఓకే, బ్లూ కలర్ బ్లౌజ్, రన్నింగ్ బ్లౌజ్. ఓకే, బ్యాక్ నెక్ పార్ట్ వచ్చేసి మనకి ఇట్లా చిన్న చిన్న బుటీస్తో థ్రెడ్ వర్క్ యాడ్ చేశారు, చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు. హ్యాండ్స్ పార్ట్ సేమ్ బోర్డర్, శారీలో ఉన్నటువంటి బోర్డర్ ఏదైతే ఉందో అదే బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో కామన్గా కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ 1530 అండి. ఇది 1530 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. ఇప్పుడు చెప్పిన ప్రైస్లో మనకి 10% నుంచి 15% డిస్కౌంట్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఓకే అండి, జరీకోట అండి. ఇది జరీకోట, లైట్ వెయిట్. జరీకోటాలో లైట్ వెయిట్ సారీ. అవునండి, దీనికి పట్టు జరీ కూడా యాడ్ అవుతుంది. ఈ సారీలో మనకి పట్టు కూడా మిక్స్ ఉంటుందండి. జరీకోట ఇది వచ్చేసి మనకి కలర్ఫుల్గా 3-4 కలర్స్ వేరియేషన్తో డిజైన్ చేశారు. శారీ బ్యాక్గ్రౌండ్ అలాగే పళ్ళు బ్యాక్గ్రౌండ్ అంతా మనకి ఒకటే ఉంటుంది, కాంట్రాస్ట్ ఇవ్వకుండా. దీంట్లో ఏంటంటే బంచెస్ స్టైల్లో మనకి పళ్ళు అనేది క్రియేట్ చేశారు. అది కూడా మనకి 2 డిఫరెంట్ డిజైన్స్ ఇచ్చారు. ఒక హాఫ్ పార్ట్ మొత్తం కూడా బిగ్ సైజ్లో బంచ్ తీసుకుని ఎల్లో కలర్ అండ్ బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చేసి మిగిలిన పార్ట్ మొత్తం ఏదైతే ఉందో అదంతా కూడా మనకి జరీ యూజ్ చేశారు. ఇంకొక బ్లాక్ చూసినట్లయితే ఇక్కడ ఏవైతే 3 కలర్స్ ఎల్లో, గోల్డ్, బ్లూ కలర్ ఉంటుందో అదే 3 కలర్స్ కాంబినేషన్తో మనకి లీఫ్ వర్క్ లాగా డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. ఇది పళ్ళు అండి, 1/2 మీటర్ పైననే మనకి పళ్ళు అనేది డిజైన్ చేశారు. షోల్డర్ పార్ట్ చూసినట్లయితే మొత్తం ఆల్మోస్ట్ 2 కలర్స్ వేరియేషన్ ఇచ్చారు. పైన బోర్డర్కి కింద బోర్డర్కి మనకి వేరియేషన్ కనిపిస్తుంది. ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ పైన జరీ ఇచ్చారు. ఇక్కడ ఎల్లో కలర్తో సన్నటి లైన్స్ లాగా కనిపించే విధంగా ఇచ్చారు. అలాగే శారీలో ఏవైతే బుటీస్ ఉన్నాయో ఎల్లో కలర్ అంటే స్టెమ్ ఇచ్చేసి లోపల డ్రాప్ టైప్, తర్వాత చుట్టూ గోల్డ్ కలర్. ఈ డిజైన్ అనేది మనకి పైన బోర్డర్లో కూడా కంటిన్యూ అయ్యే విధంగా తీసుకున్నారు. అంటే 2 కలర్స్ అనమాట. ఇక్కడ ఎల్లో కలర్ స్టెమ్ ఇస్తే ఇక్కడ మనకి బ్లూ కలర్
స్టెమ్ ఇచ్చారు. కింద బోర్డర్లో మనకి వేరియేషన్ కనిపిస్తుంది. పైన ఎల్లో కలర్ బోర్డర్ ఇచ్చారు కదా, ఇక్కడ మనకి స్నఫ్ కలర్ ఇచ్చారనమాట. అంటే ఆల్మోస్ట్ స్నఫ్ కలర్ అండ్ గ్రేప్ కలర్ మిక్స్ కనిపిస్తుంది. కింద కడ్డీ బోర్డర్ అనేది కామన్గా ఇచ్చారు. బ్లౌజ్ ఎలా వచ్చింది? ప్లెయిన్ బార్డర్ అండి, ఇది రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు. అంటే డిజైన్ అనేది మిస్ చేసి టోటల్ ప్లెయిన్. 2 సైడ్స్ కూడా మనకి శారీలో ఏదైతే కలర్ వేరియేషన్తో బోర్డర్ ఇచ్చారో సేమ్ బోర్డర్స్ కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ 12,745 అండి. 12,745 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. మరి ఈ సారీ పైన 40% డిస్కౌంట్ వస్తుంది. 40% డిస్కౌంట్. ఈ 40% డిస్కౌంట్ అనేది అతి కొద్ది రోజులు మాత్రమే ఉంటుందండి. వనస్థలిపురం గీతాకృష్ణలో మరికొన్ని వెరైటీస్ చూసే ముందు సొగసు చూడతర్మాలో మరో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. నెక్స్ట్ సారీ ఫ్యాన్సీ అండి, ధార్వాడి సీకో సారీ. ధార్వాడి సీకో సారీ, ఫ్యాన్సీ సారీ, ఫ్యాన్సీ హాఫ్ అండ్ హాఫ్. ఇది లంగావని స్టైల్. షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి ఎల్లో కలర్ ఇచ్చారు. ఇది లంగావని స్టైల్లో ఉంటుంది. ధార్వాడి సీకో ఫ్యాన్సీ సారీ. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. సారీ మెయిన్ కలర్ వచ్చేసరికి ఎల్లో కలర్ అండి. దీనికి ఫుల్ కాంట్రాస్ట్ ఉండే విధంగా మనకి రాణి పింక్ కలర్ తీసుకున్నారు. పైన ఎల్లో కలర్ ప్లెయిన్ బోర్డర్, కింద మనకి రాణి పింక్ కలర్తో ప్లెయిన్ బోర్డర్, మధ్యలో మాత్రం బ్యాక్గ్రౌండ్ పింక్ తీసుకుని దానిపైన మనకి జరీతో లీఫ్ వర్క్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది ఓన్లీ 2 సైడ్స్ మాత్రమే ఉంటుంది. హ్యాంగ్ అయ్యే పార్ట్లో అలాగే పైన షోల్డర్ పార్ట్లో మాత్రమే ఉంటుంది. కింద బోర్డర్లో మనకి వేరియేషన్ చూపించారు. కింద ఓన్లీ చిన్న పైపింగ్ లాగా పింక్ కలర్ బోర్డర్ ఇచ్చేసి దానిపైన ఎల్లో కలర్ అండ్ జరీతో బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. దానిపైన మళ్ళీ ఒక జరీతోనే టర్నింగ్ క్రీపర్ లాగా ఇచ్చారు. ఇంకొక బోర్డర్ చూసినట్లయితే ఫుల్ కాంట్రాస్ట్ బోర్డర్, ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్, శారీకి బ్లూ కలర్తో బంచెస్ ఇచ్చారు. అలాగే డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది. ఇది మనకి కింద బోర్డర్. శారీ మొత్తం కూడా మనకి చిన్న చిన్న డాట్స్ టైప్లో డిజైనింగ్ వచ్చింది. బ్లూ కలర్ అండ్ పింక్ కలర్. కింద మనకి బ్లూ కలర్ యాడ్ చేశారు. అలాగే పైన మనకి పింక్ కలర్ బోర్డర్ ఉంది కాబట్టి ఈ 2 కలర్స్ మ్యాచింగ్తో 4 డాట్స్ లాగా ఇచ్చారనమాట. ఇది వచ్చేసి మనకి సెల్ఫ్ డిజైనింగ్, డ్రాప్ టైప్ ఆఫ్ డిజైనింగ్ కనిపిస్తుంది. బోర్డర్ మాత్రం మనకి వేరియేషన్ చూపించారు. ఇక్కడ శారీ బోర్డర్ చూసినట్లయితే కింద మనకి కామన్గా అది కంటిన్యూ అవుతుంది. కానీ ఇక్కడ అంటే కుచిల్ల పార్ట్లో మాత్రం పింక్ కలర్, ఎల్లో కలర్ అంటే ప్లెయిన్ బోర్డర్స్ తీసుకుని దానిపైన మనకి గోల్డ్ కలర్తో రిబ్బన్ వర్క్ కూడా యాడ్ చేశారనమాట. బ్లౌజ్ ఏ కలర్ వచ్చిందో చూద్దాం. బ్లౌజ్ వచ్చి సెల్ఫ్ డిజైన్ అండి. ఇది పింక్ కలర్ అంటే షోల్డర్ పార్ట్ మొత్తం కూడా ఎల్లో కలర్ వస్తుందండి. ఎల్లో కలర్కి బ్లౌజ్ వచ్చేసరికి పింక్ కలర్ కనిపించే విధంగా కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకున్నారు. పైన బోర్డర్లో ఏదైతే మనకి 3 లైన్స్ లాగా డిజైనర్ బోర్డర్ యాడ్ చేశారో ఆ బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో ఇచ్చారు. అంటే బ్లౌజ్ బ్యాక్గ్రౌండ్లో కూడా మనకి మొత్తం కూడా సన్నటి డాట్స్ టైప్ ఆఫ్ డిజైన్ కనిపిస్తుంది. ప్లెయిన్ మెటీరియల్ కాకుండా డాట్స్ టైప్లో ఉన్నటువంటి మెటీరియల్ తీసుకున్నారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 1650 అండి. ఇది ఓన్లీ 1650 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. దీనిపైన మనకి 10% నుంచి 15% డిస్కౌంట్ కూడా ఉంది. గీతాకృష్ణలో ఇలాంటి డిజైనర్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఓకే, ఇది కొల్లం సీకో అండి. ఇది మెటీరియల్ వచ్చేసి మనకి కొల్లం సీకో మెటీరియల్, గ్రీన్ కలర్. అవునండి. ఒక్కొక్క సారీ కూడా ఒక్కొక్క డిఫరెంట్ డిజైన్తో క్రియేట్ చేశారు. ఇది మనకి స్కర్ట్ బోర్డర్ లుక్ అని చెప్పడానికి లేకుండా పైన కింద కూడా మనకి సేమ్ బిగ్ సైజ్లో బోర్డర్స్ ఇచ్చారనమాట. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాము. పళ్ళు పార్ట్ చూసినట్లయితే ఆల్మోస్ట్ 3/4 పళ్ళు మనకి క్రియేట్ చేశారు. దీంట్లో మనకి 2 కలర్స్ వేరియేషన్, డ్రాప్ టైప్లో అవుటర్ లుక్ కనిపిస్తుంది. లోపలంతా కూడా మ్యాంగో క్రీపర్ ఉంది, మ్యాంగో బంచ్ లాగా ఇచ్చారు. ఒకటి బ్లూ కలర్, ఇంకొకటి మరూన్ కలర్, అంటే ఎడ్జ్లో మనకి బ్లూ కలర్ వచ్చే విధంగా తీసుకున్నారు. ఇంకొకటి వచ్చేసి మనకి డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ చాక్లెట్ కలర్తో అలాగే సిల్వర్ కలర్ కాంబినేషన్తో. ఇంకొక బోర్డర్ చూసినట్లయితే టోటల్ శారీ అంతా కూడా ఈ బోర్డర్ అనేది కామన్గా కంటిన్యూ చేశారనమాట. ఈ బ్లూ కలర్ బోర్డర్ అనేది కామన్గా త్రూ అవుట్ శారీ అంతా కూడా కంటిన్యూ చేశారు. అలాగే ఇక్కడ బోర్డర్ చూసినట్లయితే కొంచెం డిఫరెంట్గా అంటే క్లియర్గా కాకుండా కొంచెం మొత్తం కూడా కొంచెం హెవీ లుక్ కనిపించే విధంగా ఇచ్చారనమాట పింక్ కలర్తో. పైన బోర్డర్ పింక్ ఇచ్చారు, ఇక్కడ మనకి బ్లూ కలర్ ఇచ్చారు. కానీ కింద బోర్డర్ చూసినట్లయితే బ్లూ కలర్ అండ్ మెరూన్ కలర్, ఇక్కడ కలర్ అనేది చేంజ్ అవుతుంది. మధ్యలో అంటే మనం పళ్ళులో ఏ కలర్స్ అయితే ఎడ్జెస్లో బ్లూ కలర్, మిడిల్లో వచ్చేసరికి మనకి మెరూన్ కలర్ చూసామో సేమ్ డిజైన్ని మనకి ఇక్కడ కూడా క్రియేట్ చేశారు. మొత్తం కూడా మామిడి పిందెలతో ఒక క్రీపర్ పార్ట్ అనేది డ్రాప్ టైప్లో క్రియేట్ చేశారనమాట. బ్లౌజ్ అండి మనకు బ్లౌజ్ ప్లేన్ వచ్చి బార్డర్ వస్తుందండి.
ప్లెయిన్ వచ్చేసి సేమ్ కలరే, శారీలో ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ ఇచ్చారు, గ్రీన్ కలర్ ప్లెయిన్. బోర్డర్స్ చూసినట్లయితే పైన పింక్ కలర్ ఇచ్చారు, కింద బ్లూ కలర్ కదా, అదే బోర్డర్ని కంటిన్యూ చేశారు. కాకపోతే సింగిల్ బోర్డర్ మాత్రమే ఇచ్చారు. పైన మనకి ఏంటంటే పైన కింద మనకి 3 వేరియేషన్తో డిజైనింగ్ వచ్చింది, ఇక్కడ మనకి సింగిల్ బోర్డర్ ఇచ్చారు. ఓకే, ఈ సారీ కాస్ట్ 1895 ఉండేది. 1895 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇప్పుడు చెప్పిన ప్రైస్లో మనకి 10% నుంచి 15% డిస్కౌంట్ కూడా ఉంది. ప్యూర్ కంచిపట్టు శారీస్ మీద మనకి 15%, అలాగే ఉప్పడ టైప్ ఆఫ్ శారీస్ మీద 40% డిస్కౌంట్, తర్వాత వచ్చేసరికి ఫ్యాన్సీ డిజైనర్ శారీస్ మీద 10% నుంచి 15% డిస్కౌంట్ ఉంది. నెక్స్ట్ శారీ అండి నవరత్న కోట అండి, నవరత్న కోట లైట్ వెయిట్లో. ఓకే, నవరత్న కోట అండి. దీంట్లోనే మనకి సేమ్ మెటీరియల్లోనే ప్యాటర్న్స్ అనేది అవైలబుల్ ఉంటాయి. అంటే స్కర్ట్ బోర్డర్ లుక్, స్మాల్ సైజ్ లైన్స్, బిగ్ సైజ్ లైన్స్, ఇలా వేరియేషన్ ఉంటుంది. ఈ సారీ చూసినట్లయితే మనకి సపరేట్గా అంటే పళ్ళు కూడా డిజైన్ చేశారు. నార్మల్గా అయితే పళ్ళు అంటూ సపరేట్గా ఇవ్వరండి, మొత్తం కలిపి ఒకటేలాగా ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ శారీస్కి ఏంటంటే బ్లౌజ్, పళ్ళు ఆల్మోస్ట్ మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఒకటే టైప్లో ఇస్తారు. కానీ ఈ శారీకి అలా కాకుండా మనకి సపరేట్గా జరీ బ్యాక్గ్రౌండ్తో బోర్డర్ కూడా అంటే పళ్ళు కూడా క్రియేట్ చేశారు. అటు ఇటు మళ్ళీ సపరేట్గా ఒక లైన్ కూడా వచ్చింది. టోటల్ శారీ బోర్డర్స్ చూసినట్లయితే పైన సిల్వర్ కలర్ బోర్డర్, కింద మనకి గోల్డ్ కలర్ బోర్డర్ వచ్చే విధంగా క్రియేట్ చేశారనమాట. కింద ఎడ్జ్లో చూస్తే గోల్డ్ కలర్ ఉంటుంది, పైన ఎడ్జ్లో చూస్తే మనకి సిల్వర్ కలర్ బోర్డర్ ఉంటుంది. ఈ సారీలో మనకి బ్లౌజ్ కూడా సేమ్ వస్తుందండి, ఇట్లా లైన్స్ తోనే రన్నింగ్ బ్లౌజ్. దీనికి మనం బ్లూ కలర్ కానీ లేదు అంటే గోల్డ్ అండ్ సిల్వర్ సపరేట్ గా బ్లౌజెస్ వేసుకున్నా కూడా మనకి వేరియేషన్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. ఈ టైప్ ఆఫ్ సారీస్ కాస్ట్ ఎంత ఉందండి? 1375 అండి, 1375. 1375 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. దీనిపైన మనకి 10 to 15% డిస్కౌంట్ కూడా ఉంది. నెక్స్ట్ సారీ అండి ఐకాన్ కోట అండి. ఇది ఐకాన్ కోటా మల్టీ కలర్ కాంబినేషన్. మెటీరియల్ వచ్చేసి ఐకాన్ కోటా మెటీరియల్. దీనికి వచ్చేసి క్రీమ్ కలర్తో పళ్ళు అనేది డిజైన్ చేశారు. ఈ పళ్ళు అంతా కూడా 1/2 మీటర్ మాత్రమే ఇచ్చారు. ఈ 1/2 మీటర్లో మనకి 3 కలర్స్ కాంబినేషన్తో కింద నుంచి కూడా మనకి పెయింట్ చేశారు. ప్రింట్ కాదు, ఇది క్లియర్గా చూస్తే మనకి పెయింట్. ఈ పెయింట్ అంతా కూడా మనకి స్ట్రోక్స్ టైప్లో ఇచ్చారు. క్రీపర్ పార్ట్ మొత్తం కూడా సాప్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. అలాగే ఫ్లవర్ డిజైన్ వచ్చేసి బ్రిక్ కలర్ అండ్ బ్లూ కలర్ తీసుకున్నారు. ఇది పళ్ళు పార్ట్. మధ్యలో పళ్ళు అనేది మనకి సపరేట్గా వేరియేషన్ తెలియడం కోసం పీచ్ కలర్ కాంబినేషన్తో ఎడ్జెస్లో ఒక లైన్ కూడా ఇచ్చారు. అలాగే మిగిలిన శారీ అంతా కూడా ఓపెన్ చేసి చూద్దాం. శారీ అంతా ఒకటే కలర్ కాంబినేషన్ కాకుండా మిడిల్ పార్ట్ చూసినట్లయితే చాలా వేరియేషన్ ఉంటుందండి. మనకి సాప్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఎల్లో కలర్ ఉంటుంది. ఇక్కడ మనకి పళ్ళు కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఈ టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ లోపల మాత్రం మనకి ఇంతకుముందు పళ్ళులో ఏదైతే చూసామో డిజైన్ అదే డిజైన్, అంటే బ్రిక్ కలర్ కాంబినేషన్తో ఫ్లవర్స్ అండ్ బ్లూ కలర్తో ఫ్లవర్స్, సాప్ గ్రీన్తో మనకి లీవ్స్ పార్ట్ ఇచ్చారు. అంటే బోర్డర్స్ చూసినట్లయితే సిల్వర్ కలర్ కడీ బోర్డర్ అనేది శారీ వీవింగ్లోనే వచ్చింది. అలాగే ఇక్కడ మనకి మొత్తం మళ్ళీ పెయింట్ చేశారు గ్రీన్ కలర్, బ్లూ కలర్, బ్రిక్ కలర్ కాంబినేషన్తో. ఇక్కడ మళ్ళీ పీచ్ కలర్, అంటే ఈ కలర్ చాయిస్ అనేది చాలా డిఫరెంట్గా ఉందండి. లైట్ కలర్స్లోనే మనకి బ్రైట్గా కనిపించే విధంగా ఇచ్చారు. సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ మనకి కింద కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే మళ్ళీ కుచిళ్ళ పార్ట్ చూసేసరికి ఇదంతా కూడా మనకి ప్లెయిన్ పార్ట్ ఇచ్చారు. ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుందండి, ఎల్లో కలర్. ఓకే, టోటల్గా మనకి ప్లెయిన్ ఇచ్చారండి బ్లౌజ్. అలాగే ఓన్లీ అంటే పెయింట్ అనేది ఎక్కడ ఇవ్వకుండా శారీ వీవింగ్లోనే మనకి కడ్డీ టైప్ ఆఫ్ బోర్డర్ గోల్డ్ కలర్ ఏదైతే వచ్చిందో అది మాత్రమే మనకి కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత? 925 అండి. ఓన్లీ 925 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. దీనిపైన మనకి 10% నుంచి 15% డిస్కౌంట్ కూడా ఉంది. అది కూడా ఆఫర్ ఉన్నప్పుడు వచ్చినట్లయితే. ఓకే సైదుల్ గారు, వనస్థలిపురం గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్యుడి తరమ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanita TV ఛానల్లో చూడండి.